వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. భారతదేశ మేధావుల, రైతులు, కార్మికులు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని, దేశ సంపదను మోదీ, అమిత్ షా ఆకాంక్షలకు అనుగుణంగా కార్పొరేట్ కంపెనీలకు, ధనవంతులకు కట్టబెడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షిక వేడుకలు పురస్కరించుకుని వినుకొండలో జరుగుతున్న జిల్లాల సిపిఐ 2వ మహాసభలో పాల్గొనేందుకు వినుకొండకు వచ్చిన ముప్పాళ్ల నాగేశ్వరరావు జిల్లా మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అయినా కార్పో శక్తులకు దోచిపెడుతుందని ముప్పాళ్ల ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే 145 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. లౌకిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలు కమ్యూనిస్టు పార్టీలో మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలని, లేకపోతే 1% ఉన్న ఉన్నత వర్గాలకు పేదల సంపదనంతా దోచిపెట్టడం ఆగదన్నారు. కులమత వర్గ విభజనతో ఓట్లు అందుకొని ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న పాలకులకు గట్టి బుద్ధి చెప్పాలని తరుణం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ అంటే జాతీయోద్యమం అని, దేశంలో 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనని ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలియజేశారు. సమావేశంలో జంగాల అజయ్ కుమార్, చెల్లి విల్సన్ సంట్రపాటి, షైదా, మారుతి వరప్రసాద్, బూదాల శ్రీనివాసరావు, ఉలవపొడి రాము తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా యావత్ భారతదేశం శ్రామిక, కర్షక, మేధావి వర్గ ప్రజలందరూ సిపిఐ శతవార్షికోత్సవాలని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా 2వ మహాసభలు వినుకొండలో జరుగుతూ ఉన్నాయి. ఈ నెల 23, 25 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగబోతూ ఉన్నాయి. జాతీయ మహాసభలు సెప్టెంబర్ 21 నుండి 25 దాకా చండీగఢ్లో జరగబోతున్నాయి. అంటే ప్రస్తుత సంవత్సరం 2025 భారతదేశ శ్రామిక వర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక గొప్ప సంవత్సరం. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన అవకాశం ఈ మహాసభలు. ఈ సందర్భంగా మా సహచర రాష్ట్ర నాయకులు, మాజీ